ఈ మూవీ గురించి చెప్పాలంటే ఇట్స్ కంప్లీట్లీ నాన్ డైలాగ్ సస్పెన్స్ థ్రిల్లర్. సో నా సెకండ్ మూవీనే ఇలాంటి మంచి సబ్జెక్ట్తో రావడం రియల్లీ ఐఎమ్ వెరీ లక్కీ. ఐఎమ్ రియలీ వెరీ ప్రౌడ్ టు మై టీమ్ అండ్ రియలీ థ్యాంక్ఫుల్ టు మై డైరెక్టర్. ఈ సక్సెస్ఫుల్గా ఈ పిక్చర్ తీయడానికి రీజన్ మా టీము. ఇంకో విషయం ఏంటంటే ఇది నాన్ డైలాగ్ థ్రిల్లర్, అంటే పాత పుష్పకం అలాగో కమల్ హాసన్ గారిది అదేవిధంగా ఉంటుంది, కానీ అది కామెడీ, ఇది థ్రిల్లర్ జోనర్. ఇది ఫస్ట్ తెలుగు పిక్చర్ ఢిల్లీలో జనవరి 2వ తారీఖు అక్కడ ప్రదర్శించబడింది. ఇప్పుడు 13th రిలీజ్ అండి. ఇది మీరు పేపర్స్లో అడ్వర్టైజ్మెంట్ చూసి ఉంటారు. స్మాల్ బడ్జెట్ మూవీ, ఇది ఇండియా స్మాల్ బడ్జెట్ మూవీ అండి, చాలా బడ్జెట్ తక్కువ. అంటే ఈ బడ్జెట్ని ఒక 3-4 డేస్లో మేము రివీల్ చేస్తాం. ఒక ఫ్రైడే రిలీజ్ కాబట్టి సండేనో మండేనో రివీల్ చేస్తాం. ఇది దాదాపు ఒక 6 to 7 థియేటర్స్ లోకల్లో రిలీజ్ చేస్తున్నాం. దానికంటే ఇంకో పెరగచ్చు, ఇంకా పబ్లిసిటీ కూడా స్మాల్గా స్టార్ట్ చేసాం. ఇది మాది ఫస్ట్ ప్రెస్ ఇంటర్వ్యూ. మా టీంలో హీరో గారు కమల్ హాసన్ స్టైల్లో నటించారు. ఆయన యాటిట్యూడ్ కానీ అది కానీ బిహేవియర్ అదే విధంగా ఉంటుంది. ये फिल्म पुष्पक न्यू जिसे कमल हसन जी ने किया था और बहुत सक्सेसफुल मूवी थी, लेकिन हमारी ये छोटी सी कोशिश है हमारे डायरेक्टर मीनू खान की, जो यहाँ के आर्टिस्टों को लेकर तेलंगाना के ये मूवी किए हैं. और इसमें सबसे अच्छी बात ये है कि डायलॉग मूवी तो आप लोग देखते ही समझ जाते हैं कि इसकी स्टोरी क्या है, क्या सीन चल रहा है, क्या समझ में आ रहा है. लेकिन नॉन डायलॉग मूवी जो होती है वो आजकल देख रहे हैं आप लोग कि सब मूवी कोई आप बॉलीवुड टाइप हॉलीवुड टाइप मूवीज़ होते हैं, लेकिन ये मूवी की बात सबसे अलग है क्योंकि इसमें आर्ट है. आप जब देखेंगे इसको बैठ के तो बहुत इन्जॉय करेंगे कि भाई कोई चीज़ समझ में नहीं आ रही, कोई बात नहीं हो रही, लेकिन आपको पूरे सीन समझ में आएंगे इस फिल्म के. मैंने इसमें विलन का कैरेक्टर किया है और बहुत ही अच्छा काम हमारे मोमिन खान मुझसे लिए हैं, मीनू खान साहब, और हमारे इस फिल्म के हीरो संदीप जी बहुत अच्छे आर्टिस्ट हैं. और जितनी भी हमारी टीम है सब दिल से काम किए इस फिल्म में.